గోషామహల్ స్టేడియంలో ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన లోక్ అదాలత్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రాఫిక్ చలాన్లు 50% మాఫీ చేస్తూ ఉండటంతో వాహనదారులు క్యూ కడుతున్నారు. 3 రోజుల పాటు జరగనున్న లోక్ అదాలత్ రేపటితో ముగియనుంది. మరిన్ని వివరాలు గోషామహల్ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. పెండింగ్ లో ఉన్న చలాన్ వసూలు చేసేందుకు దసరా ఆఫర్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. 3 రోజుల పాటు గోషామహల్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ మెగా లోకలో భారీ సంఖ్యలో పాల్గొన్న వాహనదారులు తమ పెండింగ్ చలాన్స్ పే చేసిన ప్రయత్నం అయితే పూర్తిగా చలాన్లు పెండింగ్ లో ఉన్న మొత్తంలో సగభాగం కడితే మాత్రం మిగతా సగభాగాన్ని మాఫీ చేస్తున్నారు పోలీసులు. అయితే జనరల్ గా ఒక 2,000 రూపాయల చలాన్ ఉన్నట్లయితే అందులో 1,000 రూపాయలు పే చేస్తే ఆ చలాన్ పూర్తిగా క్లియర్ అయిపోయి ఆ వెహికల్ పైన ఎలాంటి చలాన్స్ కూడా ఉండవు. అయితే ఇక్కడ మనం విజువల్స్ చూడవచ్చు, భారీగా క్యూ కట్టిన వాహనదారులు తమ చలాన్లు తన వెహికల్ పై ఉన్న పెండింగ్ చలాన్స్ ను పే చేసి ఆ వెహికల్ పై ఉన్న పెండింగ్ అమౌంట్ ని క్లియర్ చేసుకుని రిసీట్ తీసుకెళ్తారు. అయితే పూర్తిగా ఇక్కడ అమౌంట్ పే చేసిన తర్వాత ఆ యొక్క రిసీట్ ను అప్లోడ్ చేసిన తర్వాత వారి నెంబర్ పై ఉన్న చలాన్ పూర్తిగా డిడక్ట్ అయిపోయి 2000 रुपये चालान है, 1000 रुपये में बन रहे थे. कब से पेंडिंग हुआ तुम्हारा? 1 साल से. 1 साल से? हाँ 1 साल से. చెప్పండి, మీకు చలాన్స్ ఎంత పెండింగ్ ఉంది? మీరు ఎక్కడికి వెళ్తారు? నాది 5,000 వరకు ఉంది. నేను LBRPS కింద చేసి ఉంటుంది. అంటే ఏ చలాన్స్ ఉన్నాయి పెండింగ్? సిగ్నల్ జంపులు ఉన్నాయి ఎక్కువ, కాకపోతే ఈ 50% మాపనేసరికి కొంచెం సేఫ్ అవుతుంది. అనేసి ఇంతకుముందు అంటే డబ్బులు ఒకటేసారి 5,000 అంటే కట్టలేము కదా, అందులో 50% 2,500 అంటే జర సేఫ్ అనేసి కట్టిన కానీ వచ్చినాం. ఈ చలాన్స్ జనరేషన్ అనేది కరెక్ట్ జరుగుతున్నాయా లేకపోతే దాని ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? మిస్టేక్స్ ఉంటాయి సార్, ఎందుకంటే ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఉన్నాక ఇట్లా దాటినా కానీ ఫోటో కొట్టి చాలా వేసేస్తారు. ఎల్లో లైట్ ఉన్నప్పుడు దాటినా కానీ దానికి ఇట్లా సిగ్నల్ వేసేస్తారు. మనమేమో సిగ్నల్ ఉందని మనం వెళ్ళిపోతే ఇంకా వాళ్ళు వచ్చేసి కొట్టుకుంటారు, ఇంకా ఫోటో కొడుతారు. మనం చూసుకుంటలేం కదా సార్, అట్లా దాని గురించి కొంచెం చూసుకుంటే బాగుంటుంది సార్ వాళ్ళు అనేసి మనది సార్ మనది. ఇప్పుడు ఎంత ఫైన్ కడుతున్నాను? ఇప్పుడు వాళ్ళు పోలీసులు ఏమంటారు? ఇక్కడ వచ్చిన తర్వాత ఏం తీసుకో ఎవిడెన్స్ మీకు మీ దగ్గర తీసుకున్నారు? ఆర్సీ పేపర్ ఒకటి ప్లస్ ఆధార్ కార్డు, ఇప్పుడు లోక్ అదాలత్ ఫామ్ అని ఒకటి ఫామ్ది ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్, ఈ 4 ఫామ్ కలిపి సార్ వాళ్ళకి ఇస్తే 50% మాఫీ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ లోక్ అదాలత్ వల్ల నువ్వు ఒక 50% మాఫీ అవుతుంది. అది అంటే దసరా పరంగా నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు లేకుంటే ఇలా? చాలా హ్యాపీ సార్, ఎందుకంటే ఇప్పుడు మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి 2,000 3,000 మిగులుతున్నాయంటే 1,000 మిగులుతున్నాయంటే సేఫే కదా సార్. ఇలా దానివల్ల ఏమైనా బట్టలు ఇవ్వదు ఇంకోవచ్చు మేము ఇట్లా कैंप डाले, लेकिन हम लोग 6 घंटे से ठहरे हुए, अभी तक ना नंबर आ रहा ना कुछ आ रहा. 3 लाइन है, उधर 1 लाइन, इधर 1 लाइन, और एक ही आदमी है करेक्शन करने वाला. हम लोग 6 घंटे से धूप में वेट कर रहे, कोई पूछने वाला नहीं, कुछ नहीं. काउंटर तो ज्यादा लगा ना. నాది ఒకటే చలాన్ ఉంది ఉండే, లేడీస్ కానీ సెపరేట్ లైన్ అనేదే లేదు. నెక్స్ట్ అక్కడ ఒకే ఒక క్యాష్ కౌంటర్ పెట్టారు. ఒక 3 స్టేషన్కి ఒక కౌంటర్ డైరాలో ఉంచినప్పుడు ఒక 2 కౌంటర్లైనా మినిమం పెట్టాలి కదా క్యాష్ కౌంటర్లు. మేము వచ్చేమో ఈ రోజు లీవ్ పెట్టుకున్నాం, వేస్ట్ అయిపోయింది. ఇంక మాకు ఏం ఫైదా? ఆఫ్ చేశారు, ఆఫ్ ఇచ్చారు, మాకు ఫైదా లేదు, జీతం కట్టవుతుంది, దానికి సరిపోయింది. ఈ గవర్నమెంట్ తీసిన పోలీస్ డిపార్ట్మెంట్ తీసిన స్కీమ్ చాలా బాగుంది, కానీ చాలా లొసుగులు ఉన్నాయి. ఇప్పుడు ఎలాగైతే మేము రోడ్డు మీద బండి తీసుకొని వెళ్తుంటే అక్కడ ఏం చేస్తారు, మిషన్లో కొట్టేసి చెప్పేస్తారు మీకు ఇంత చాలా ఉంది, అప్పుడే డబ్బులు తీసుకుని. అలాంటిదే కూడా 50 కౌంటర్లు పెట్టేసి బండి నెంబర్ కొట్టేసి డబ్బులు తీసుకుని ఎంత బాగుంటుందండి. ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత మళ్ళీ మాన్యువల్ ఫామ్ నింపాలా, ఆర్సీ పెట్టాలా, అది పెట్టాలా, మళ్ళీ ప్రొసీడింగ్ పెట్టాలా, మళ్ళీ లైన్లో ఉండాలా, రసీదు రాయాలా, ఇవంతా చేయకుండా ఛాలెంజ్ మాత్రం కరెక్ట్ ఉన్నాయి. మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. రోడ్ల మీద జిబ్రా క్రాసింగ్ కానీ ట్రాఫిక్ రూల్స్ కానీ బాగా పెట్టేసి కౌంటర్లు పెట్టాలి. 50 కౌంటర్లు పెట్టేస్తే అందులో నంబర్ కొట్టగా డబ్బులు కట్టి వెళ్ళిపోతాం. ఇంత కష్టం ఎందుకండి? నిన్న దినమంతా నాకు వేస్ట్ అయింది, ఇప్పుడు మళ్ళీ నేను వచ్చానండి. तरफ से बहुत खुशी हुई कि जो लोक अदालत डाले यहाँ पे, लेकिन इसके साथ साथ पब्लिक को इधर अच्छी से अच्छी सहूलत भी देना चाहिए, क्योंकि पब्लिक आई इधर भरने को, पेमेंट चालान भरने को तो आए, लेकिन गवर्नमेंट को रेवेन्यू ज़्यादा मिल रहा. लेकिन इसके अलावा भी गवर्नमेंट पब्लिक को भी इधर अच्छी सहूलत देना चाहिए. इधर कंप्यूटर काउंटर डालना चाहिए. जब इतना जब ज़्यादा रेवेन्यू मिल रहा गवर्नमेंट को, तो वो कंप्यूटर पूरा डाल के पब्लिक ऐसा एकदम डचा आने से पब्लिक को और नुकसान हो रहा. तो रोड़ा सही नहीं है. एक तो आप रेवेन्यू तो ज़्यादा ले रही, लेकिन लिया के ज़्यादा सेंटर में दे रही. लेकिन पहले सेंटर से पहले रोड़ा यहाँ के अच्छे होना चाहिए. जिस तरीके से चालान जो ले रही उस तरीके से रोड भी अच्छी होना चाहिए. గోషామహల్లో ఏర్పాటు చేసిన ఈ మెగా లోక్ అదాలత్లో ఆ పోలీసులు ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారో, అదే వీళ్ళ నుంచి ఫైన్ అమౌంట్స్ ఎలా కలెక్ట్ చేస్తున్నారో, ఆ 50% ఆఫర్ ఎలా ఇస్తున్నారో మనతో తెలపడానికి మనతో ఏసీపీ అమర్కాంత్ రెడ్డి గారు. సార్ చెప్పండి, ఈ లోక్ అదాలత్ ఎలా జరుగుతుంది, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? ఇక్కడ 10 కౌంటర్లు లోక్ అదాలత్లో ఓపెన్ చేసినామండి. 10 కౌంటర్లలో మ్యాజిస్ట్రేట్లు ఉన్నారు, మా స్టాఫ్ ఉన్నారు. చాలాన్ తీసుకొని వచ్చిన వాళ్ళని చాలాన్ చూపించిన తర్వాత ఛార్జ్షీట్ రాస్తున్నారు. ఛార్జ్షీట్ రాసిన తర్వాత దాంట్లో అమౌంట్ ఎంతో చూసుకొని
టోటల్ అమౌంట్ మీద 50% వాళ్ళు తీసుకొని రిసిప్ట్ ఇస్తున్నారు. ఆ రిసిప్ట్ మీద నంబర్ వేయమని కూడా మేము చెప్తున్నాము. వేయని సందర్భాల్లో పబ్లిక్ కూడా మా వెహికల్ నంబర్ వేయండి అని రిసిప్ట్ మీద ఇన్సీజ్ చేయొచ్చండి. నంబర్ వేయించుకొని వెళ్తే తర్వాత ఆ నంబర్ వెహికల్స్ మీద ఉన్న చాలన్స్ ఇక్కడ పేమెంట్ చేసిండ్రు కాబట్టి మా దగ్గర పోలీస్ స్టేషన్లో వెళ్తే డిలీట్ అయిపోతాయండి. అంటే జనరల్గా నోటీస్ వచ్చిన తర్వాత మీరు ఫైన్ చేస్తున్నారు, లేదంటే నోటీస్ రాని వెహికల్ అమౌంట్ కూడా మీరు పే తీసుకుంటున్నారు? అమౌంట్ వాళ్ళకి నోటీస్ వచ్చిన తర్వాతనే, అట్లా రాని ఎవరైనా ఉంటే కూడా బయట గోషమాయలు ఎస్ఐతో కౌంటర్ ఓపెన్ చేసినాం. వాళ్ళ వెహికల్ నెంబర్ చెప్తే వాళ్ళ పెండింగ్ చాలన్స్ వాళ్ళు చెప్తున్నారు, ఆ రిసిప్ట్ తీసిస్తారు. ఆ రిసిప్ట్ మీద ఛార్జ్ షీట్ జనరేట్ చేసి ఆ ఛార్జ్ షీట్తో లోపల పంపిస్తున్నారు. ఏ కౌంటర్లో అయినా కట్టుకోమని చెప్తున్నాం. అది అంటే ఈ 50% కన్సెషన్ పెట్టారు కదా, అంటే ఎంత అమౌంట్? ఒక 3 చాలన్స్ 4 చాలన్స్ అమౌంట్ వేజ్ చేసుకుందా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ చాలన్స్ అండి. 1 ఉన్నా 100 ఉన్నా 10 ఉన్నా 50% అండి. టోటల్ అమౌంట్ మీద 50% డిస్కౌంట్ ఇక్కడ ఆఫర్ చేస్తుంది. నిన్న వేసిన చాలన్ అయినా కానీ ఈరోజు వచ్చి ఇక్కడ కట్టుకుంటే 50% డిస్కౌంట్ వస్తుందండి. అంటే నిన్న ఎన్ని రోజులు సరే లోకాదాలత్ ఎన్ని రోజులు ఉంది? నిన్న ఎంతమంది ఆపరేట్ అయిపోయింది? ఈ లోకాదాలత్ నిన్న స్టార్ట్ అయింది, ఈ రోజు ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. రేపటితో క్లోజ్ అయిపోతుంది. ఈ 3 days అవకాశం. ఈ 3 daysలో వచ్చిన అన్నీ కూడా 50% డిస్కౌంట్తో ఈ లోకాదాలత్లో క్లియర్ చేస్తున్నారు. జనరల్గా వాహనదారులు కానీ పబ్లిక్ ఎట్లా వస్తున్నారు సార్ ఇక్కడికి? బాగా వస్తున్నారండి, మీరు చూస్తున్నారు కదా. పబ్లిక్ డిస్కౌంట్ అనేటప్పటికీ చాలా ఓవర్వెల్మింగ్ క్రౌడ్. నిన్నటి క్రౌడ్తో చూస్తే ఈరోజు ఇప్పటివరకు దాదాపుగా 1200 క్లియర్ అయిపోయినాయండి. ఈరోజు కూడా ఒక 3000, 3500 వరకు క్లియర్ కావచ్చు. అంటే నంబర్ ఆఫ్ చాలన్స్ లెక్కలో తీసుకుంటే 30 నుంచి 40 వేల చాలన్స్ క్లియర్ అవుతాయి ఈరోజు. నిన్న 30,000 చాలన్స్ వరకు క్లియర్ అయినాయి. అంటే ఒకవేళ చాలన్స్ ఇప్పుడు ఈ లోకాదాలత్లో సెటిల్మెంట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటే ఫర్దర్ ఎలా ఉంటుంది? వాళ్ళపైన యాక్షన్ ఏమైనా ఉంటుందా? ఫర్దర్ చాలన్ మా కౌంటర్లో కట్టుకోవాలి, లేకపోతే తీసేవాళ్ళ కట్టుకోవాలి. 3 and above పెండింగ్ చాలన్స్ ఉంటే మేము చెక్ చేసినప్పుడు దొరికితే వెహికల్ డిటైన్ చేయడం జరుగుతుంది. చాలన్ కట్టుకోవాలి అప్పుడు. దాని తర్వాత కౌన్సిలింగ్ కూడా అటెండ్ కావాలి వాళ్ళు. ఆ 2 అయిన తర్వాత వెహికల్ రిలీజ్ చేస్తామండి. ఇది ఈ 3 రోజులు గోషామల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ ఆఫర్లో అటెండ్ అయ్యి తమ చలన్స్ పెండెన్సీ కంప్లీట్ చేసుకోకపోతే రానున్న రోజుల్లో తాము చెక్ చేసిన సమయంలో పెండింగ్ చలన్స్తో పట్టుబడితే మాత్రం వెహికల్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేస్తామంటారు పోలీసులు. కెమెరా పర్సన్ రాముతో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.